హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెదర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. మొన్నటి వరకేమో ఫుల్ ఎండలు, ఇప్పుడేమో అయితే వర్షం, లేదంటే చల్ల గాలి అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఎప్పటి నుంచో చేయాలి అని అనుకుంటున్నాను, కానీ అస్సలు టైమే కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు అయితే టైం చూసుకొని అయితే చేస్తున్నాను. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అసలు ఏంటి, ఎందుకు చేస్తారు, దీనివల్ల ఎవరికి ఉపయోగం అని అనుకునే వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఆన్సర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా ఎర్న్ చేసుకుంటారు? మీరు ఏమన్నా మనీ పే చేయాలా, లేదా ఏమన్నా ప్రోడక్ట్ కొనాలా, లేదా ఇంకో ప్రోడక్ట్స్ కొని నేను ఇంటింటికి తిరిగి అమ్మాలా అని అలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అలా ఏమి ఉండదండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటి మీ చేతిలో మొబైల్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి, ఆ ఫోన్లో బ్యాలెన్స్ ఉండాలి, అంతే. అది దాంట్లో కూడా జాయినింగ్ ఫార్మాలిటీస్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, అంటే మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ ఇవైతే ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పడానికి నేను ఒకదాని గురించి మాట్లాడతలేదు, నేను మల్టిపుల్ బ్రాండ్స్తో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేస్తున్నాను. సో ఒక బ్రాండ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దాని ప్రాఫిట్ కన్ఫర్మేషన్ అనేది డేట్స్ కూడా చాలా వేరియేషన్. ఒక దాంట్లో 75 డేస్, ఒక దాంట్లో 65 డేస్, ఒక దాంట్లో 35 డేస్, అలా డిఫరెన్సేషన్ ఉంది. నేను ఏదైతే బ్రాండ్స్ చేస్తున్నానో వాటి గురించి మీకు చెప్తాను. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి మనకి కన్ఫర్మ్ అవ్వడానికి, ప్రాఫిట్ కన్ఫర్మ్ అయ్యి మనం విత్డ్రా చేసుకోవడానికి వచ్చేలాగా 35 డేస్ పడుతుంది. అజియోలో 90 డేస్, మింత్రాలో 75 డేస్, మీషోలో ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో ఇలా ప్రతి దానికి కూడా డిఫరెంట్ టైమింగ్స్. అండ్ అలాగే ఇదన్నీ కూడా నేను అమెజాన్ ఒక్కటి స్టార్టింగ్లో స్టార్ట్ చేశానండి, అది ఒక్కటి సపరేట్గా చేస్తున్నాను. మిగతా అన్ని ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ కూడా నేను ఒకే యాప్లో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను అమెజాన్ గురించి చెప్తామని అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే మీరు జాయిన్ అవ్వడానికి ఏమైనా మనీ పే చేయాలంటే అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా కన్సిస్టెన్సీ ఉండాలండి. మనం రెగ్యులర్గా ఏమి లింక్స్ షేర్ చేయకుండా నాకు ఎర్నింగ్స్ రావట్లేదు, నాకు ఇన్కమ్ రావట్లేదు అని మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ఎర్నింగ్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలియాలి. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ కూడా అదే. నేను లింక్స్ అయితే నా పార్టీకి నేను పెడుతున్నాను, అవి డైలీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, మళ్ళీ నేను ఫ్రెష్గా రెన్యువల్ చేసి పెడుతున్నాను. కానీ చాలామందికి అఫిలియేట్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలియదు. నేను కూడా ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నా పక్కన ఉన్న వాళ్ళకైతే చెప్పాను, ఓకే మీరు నా లింక్ నుంచి క్లిక్ చేసి మీరు కొనడం వల్ల నాకు మనీ వస్తుంది అని అయితే చెప్పాను. మిగతా వాళ్ళకి చాలామందికి తెలియదు, నేను ఎందుకు పెడుతుంది ఈ పిల్ల పిచ్చిదానిలో కూడా డైలీ లింక్స్ ఏదో పెడుతుంది అని అనుకుంటున్నారు. దానివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే నేను ఆ లింక్స్ పెడుతున్నాను కదా. ప్రతి ఒక్కళ్ళు ఒకే బ్రాండ్ నుంచి కొనాలని లేదు. ఇప్పుడు కొంతమంది మనుషుల్లో కూడా కేటగిరీస్ వైజ్ ఉంటారు కదా. కొంతమంది అజియోలోనే తీసుకుంటారు, కొంతమంది మింత్రాలోనే తీసుకుంటారు, కొంతమంది మీషోలోనే తీసుకుంటారు. వాళ్ళ ఎఫర్ట్ చేయవాలే కాస్ట్ని బట్టి వాళ్ళ నచ్చిన ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మీషోలో మనకి సింపుల్గా తక్కువ కాస్ట్లోకి వచ్చేస్తాయి, కానీ మింత్రా అజియోలో అంటే కాస్ట్ కొంచెం మోగిస్తుంది అనమాట. సో అలాగే ఎవరెవరికి ఏ బ్రాండ్ కావాలో తెలియదు కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద ఫ్యాషన్ రిలేటెడ్, అంటే షాపింగ్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో మీషో, అలాగే మింత్రా, అజియో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను. దాంట్లో ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది ఒకే బ్రాండ్ కొనాలని లేదు కదా. నేను అజియోలో కొంటాను, వేరే వాళ్ళు మింత్రాలో కొంటారు, ఇంకొకరు మీషోలో కొంటారు. అలా ఎవరెవరికి ఏది కావాలో ఆ లింక్, నేను ఏదైతే స్టేటస్ పెట్టానో ఆ లింక్ యూజ్ చేసి వాళ్ళు మీషోలో కొనాలనుకుంటే మీషో లింక్ క్లిక్ చేసి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ ఏది కొన్నా కానీ నాకు కమిషన్ అనేది వస్తుంది. అది ఎంత వస్తుంది అని అంటే అన్నిటికీ ఒకే కాస్ట్ ఉంటుందా, ఒకే ప్రైస్ ఉంటుందా, ఒకే కమిషన్ ఉంటుందా అంటే చెప్పలేము. ఎందుకు అని అంటే అది మనం చూస్ చేసుకున్న కేటగిరీని బట్టి చేంజ్ అవుతుంది. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ రిలేటెడ్ అయితే 5 to 8% ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అయితే 1 to 5% ఉంటుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే కనుక మనకి 5 to 10% అలా కమిషన్ అనేది వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట, లిటిల్ బిట్. సో అలాగా. సో దీంట్లో మనం ఏమన్నా చేసేది ఏమన్నా ఉందా అంటే జస్ట్ మనం ఏదైతే బ్రాండ్కి మనము అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అని అనుకుంటామో ఆ బ్రాండ్ రిలేటెడ్ మనం అఫిలియేట్ మార్కెటింగ్లో
జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత డైలీ మనము లింక్స్ జనరేట్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ ఆ లింక్స్ జనరేట్ చేయడం అంటే కూడా ఏం లేదు. యాక్చువల్లీ అమెజాన్కి వచ్చేసరికి మనం పర్టికులర్గా ఏ ప్రోడక్ట్ది మనం జనరేట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తాము. నార్మల్ షాపింగ్ చేసే వాళ్ళది వేరుగా ఉంటుంది, ఈ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళది లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. సో మనము నార్మల్గా అయితే డైరెక్ట్గా మనకి ఏ ప్రోడక్ట్ కావాలో అది క్లిక్ చేస్తాం, దానికి యాడ్ టు కార్డు, బై ఆప్షన్ అవన్నీ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఆ లింక్ క్లిక్ చేయగానే పక్కన జనరేట్ లింక్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ లింక్ నా అకౌంట్తో జనరేట్ అయ్యింది అని. అప్పుడు ఆటోమేటిక్గా మీరు నా లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొంటే కమిషన్ నాకు వస్తుంది అని. సో అలాగనమాట. ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి నేను అన్ని బ్రాండ్స్ కలిపి ఒక యాప్ నుంచి చేస్తున్నానని చెప్పాను కదా. దాంట్లో ఎట్లా ఉంటే అన్ని బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బ్రాండ్కి నేను తీసుకుంటాను, లింక్ జనరేట్ చేస్తాను, డైరెక్ట్ అది వాట్సాప్ స్టేటస్ పెడతాను అనమాట. ఎవరైనా కానీ ఇంకా ఆ బ్రాండ్స్లో వాళ్ళకి ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళకి నచ్చిన ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ నాకు కమిషన్ వస్తుంది. దీంట్లో కూడా కమిషన్ అనేది ప్రాఫిట్ కన్ఫర్మేషన్ వేరు, మళ్ళీ మనకి అది క్రెడిట్ అవ్వడానికి టైం పడుతుంది. కన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అది కూడా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. అమెజాన్కి 24 hours పడుతుంది, అజియోకి 5 minutesలోనే అవుతుంది, మింత్రా ఫ్లిప్కార్ట్కి 1 hourలో కన్ఫర్మ్ అవుతుంది. మనం ఆర్డర్ చేసిన 1 hourలో ఓకే సో అండ్ ప్రోడక్ట్ మీ అకౌంట్ నుంచి ఆర్డర్ చేశారు, మీకు ఇంత కమిషన్ వస్తుంది, దీని ఎక్స్పెక్టెడ్ కన్ఫర్మేషన్ ప్రాఫిట్ డేట్ ఇది అని చెప్పేసి డీటెయిల్గా మెన్షన్ చేస్తారనమాట. సో అది ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఫ్లిప్కార్ట్ అనుకున్నాం 35 days తర్వాత ప్రాఫిట్ కన్ఫర్మ్ అవుతుంది. కానీ అది ఆర్డర్ చేశారని కన్ఫర్మ్ అవ్వడానికి 1 hour అనమాట. ఇప్పుడు నా లింక్ నుంచి సో నా ఫ్రెండ్ ఎవరో ఆర్డర్ చేశారు, ఒక 1 hourలో నాకు సో ప్రోడక్ట్ ఒక డ్రెస్ ఆర్డర్ చేశారు, దాని కాస్ట్ ఇంత, మీకు ఇంత కమిషన్ వస్తుందని డీటెయిల్గా ఉంటుంది. ఆ ప్రాఫిట్ ఎప్పుడు నీకు కన్ఫర్మ్ అయ్యి నీ అకౌంట్లో నువ్వు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ చూపించిద్ది అని అంటే ఆఫ్టర్ 35 days తర్వాత. ఆఫ్టర్ 35 days తర్వాత నువ్వు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఒక యాప్ వాడుతున్నానని చెప్పా కదా, ఆ యాప్లో మినిమం విత్డ్రా సపరేట్గా అమెజాన్ రిలేటెడ్ ఒకటి చేస్తున్నానని చెప్పాను కదా. సో దానికి వచ్చేసరికి మినిమం విత్డ్రా 1000 rupees అనమాట. నీకు 1000 rupees ఉంటేనే విత్డ్రా చేయొచ్చు, దానికన్నా తక్కువగా ఉంటే నువ్వు విత్డ్రా చేయలేవు అనమాట. సో అలాగా దీంట్లో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ లింక్ జనరేట్ చేయడం తెలిసి ఉండాలి. మీకు ఎలాంటి అంటే జాబ్ చేయడానికి కొంతమందికి లైక్ ఆ రోజుల్లో 10th చదివేసి ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి జాబ్ చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది, ఎలాగైనా మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి. లేడీస్కి చాలామందికి ఉంటుందన్నమాట, ఏదో ఒకటి చేసేయాలి, నా ఫ్యామిలీకి నేను కొంచెం సపోర్టివ్గా ఉండాలి, నా హస్బెండ్ ఒక్కళ్ళే వర్క్ చేస్తున్నారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, బాధ్యతలు పెరిగిపోతున్నాయి, అలా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇదైతే నాకు తెలిసినంత వరకు ఒక మంచి ఆపర్చునిటీ. నాకు ఇప్పుడు 4 to 5 months అవుతుంది నేను స్టార్ట్ చేసి, ఇప్పటికీ నా ఎర్నింగ్స్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ, ఓపెన్గా చెప్తున్నాను, ఒక 2000 లోపులోనే ఉందన్నమాట. కానీ ఇది ఇప్పుడు ఇలా ఉంది. ఫస్ట్ మంత్ నాకు 0, సెకండ్ మంత్ కొంచెం పికప్ అయింది, థర్డ్ మంత్కి ఇంకొంచెం పికప్ అయింది, అలా కొద్దిగా. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన సర్కిల్కి కూడా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా నా లింక్ యూజ్ చేసి ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళల్లో ఇప్పుడు మన కాంటాక్ట్లో ఒక 100 members ఉన్నారు అనుకుందాం, 100 members ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా డైలీ ఒక్కసారన్నా ఆర్డర్ చేస్తారు, అట్లీస్ట్ వీక్లీ 2 ఆర్డర్ చేస్తారు కదా. అప్పుడు మనకి ఎంతో కొంత వస్తుంది కదా. అవి ఊరక ఆ యాప్ వాడికి ఎవరికో ఇచ్చే బదులు మన లింక్స్ నుంచి మనకు తెలిసిన వారది, ఫర్ ఎగ్జాంపుల్ నా లింక్ నుంచి కొన్నారే అనుకో, నాకు బెనిఫిటే కదా. అది మీరు నా లింక్ నుంచి కొనకుండా డైరెక్ట్ మీరు మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో కొన్నారు, అది వాడికి బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే మీ లింక్ నుంచి కొన్నాం కదా మాకు ఏమన్నా మనీ ఎక్స్ట్రా పడుతుందా, లేదా మీ లింక్ నుంచి కొన్నాం కదా మాకు ఏమన్నా మనీ తక్కువ పడుతుందా అంటే అలాంటి వేరియేషన్ ఏమి ఉండదండి. కొన్ని సపరేట్గా చెప్తారు కదా, వాటి అంటే నా లింక్ నా కూపన్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్, అది కంప్లీట్గా వేరే ప్రాసెస్. బట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అమెజాన్, మింత్రా వీటి రిలేటెడ్ వచ్చేసరికి అలా ఏం డిస్కౌంట్ ఉండదు, సేమ్ కాస్ట్ ఉంటుంది. నా లింక్ నుంచి మీరు కొన్న అదే కాస్ట్ ఉంటుంది, అక్కడ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు కొన్న అదే కాస్ట్ ఉంటుంది. సో వేరియేషన్ ఏమీ ఉండదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 rupees పెట్టి ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టారు, అది మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్లాట్ఫామ్లో ఆర్డర్ పెట్టారనుకోండి, మీకు సేమ్ కాస్ట్ సేమ్ ఇది. కానీ నా లింక్ యూజ్ చేసి పెట్టారనుకోండి, అప్పుడు కూడా సేమ్ కాస్ట్, కానీ దాంట్లో నాకు 8% నాకు వచ్చింది అనుకోండి, 80 rupees నాకు వస్తాయి అన్నమాట. అలా డైలీ ఒక ఆర్డర్ పెట్టినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 40 to 50 అలానే అనుకోండి, మంత్లీ వచ్చేసరికి ఎంతో కొంత వస్తుంది కదా. ఒకవేళ
స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి పాకెట్ మనీకి వస్తుంది. హౌస్ వైఫ్ అనుకోండి, ప్రతి చిన్నదానికి కూడా కొన్నిసార్లు హస్బెండ్ని అడగలేము కదా, కొన్ని ఎమర్జెన్సీస్ ఉన్న టైంలో వాళ్ళు అవైలబుల్గా లేనప్పుడు. అలాంటప్పుడు ఈ మనీ యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా కానీ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక జీరో కాస్ట్కి నేను అన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇట్లానే చెప్తారు, మళ్ళీ వాళ్ళకి పర్సనల్గా అప్రోచ్ అయితే కనుక మనీ అడుగుతారని అలా అనుకుంటారు. అలా ఏముండదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను మళ్ళీ దాని గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. ఒకవేళ ఇంకా డీటెయిల్గా పర్సనల్గా మాట్లాడాలి, ఇంకా డీటెయిల్గా అనుకుంటే కనుక నాది కూడా సేమ్, ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఉంటుంది, కుకింగ్ ఇట్స్ అండ్ ఎమోషన్ అని. దాంట్లో మీరు డిఎం చేయండి, నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా చేసుకోవాలి. ఒక యాప్ ఉందని చెప్పా కదా, ఆ యాప్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగండి. దీంట్లో మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగినా కానీ చేయకండి. మనీ ఎర్నింగ్స్ నిజంగా ఉంటుందా, ఇది జెన్యూనేనా, వర్క్ అవుతుందా అంటే వర్క్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఖచ్చితంగా నేను డెఫినెట్లీ తర్వాత నా ఎర్నింగ్స్ అవన్నీ స్క్రీన్ షాట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు అంటే స్క్రీన్ షేర్ చేస్తాను, ఎలా వస్తుంది ఏంటి అనేది ఫర్దర్గా. ఓకే, అంతేనండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్లు ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకేనా? ఓకే మరి ఉంటా.